రైట్. సో, ఫస్ట్ మనము కంప్యూటర్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో, కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ డివైస్. ఓకే. కంప్యూటర్ ఈజ్ ఎన్ ఎలక్ట్రానిక్ డివైస్. ఇట్స్ టేక్ ద ఇన్‌స్ట్రక్షన్ ఫ్రమ్ ద యూజర్ అండ్ గివ్ ద రిక్వైర్డ్ అవుట్‌పుట్ ఆఫ్టర్ ప్రాసెసింగ్. కంప్యూటర్ అనేది ఏంటి అంటే, ఒక యూజర్ దగ్గర నుంచి ఇన్‌స్ట్రక్షన్ తీసుకొని, వాటిని ప్రాసెస్ చేసి, మళ్ళీ అదే యూజర్‌కి కావాల్సిన అవుట్‌పుట్ ఇవ్వడాన్ని మనం కంప్యూటర్ అంటాం. సో, యూజర్ అంటే ఎవరు? ఎవరైతే కంప్యూటర్‌ని వాడుతున్నారో తననే మనం యూజర్ లాగా ట్రీట్ చేయాలి. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు మూవీ కావాలి. ఒక మూవీ కావాలి అంటే నేను ల్యాప్‌టాప్‌లోకెళ్ళి మూవీ అంటేనే ప్లే అవ్వదు. దానికొక ప్రొసీజర్ ఉంటది. మూవీ ప్లే అవ్వాలంటే కొన్ని నేను ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వాలి. అంటే ఏం చేయాలి మనం పవర్ ఆన్ చేయాలి. పవర్ ఆన్ చేసిన తర్వాత నేను మౌస్ ద్వారా మూవ్ చేయాలి. కీబోర్డ్ ద్వారా ఏ మూవీ కావాలో ఆ మూవీ టైప్ చేయాలి. నేనిప్పుడు హలో అని టైప్ చేస్తే హలో అని, బాహుబలి మూవీ అంటే బాహుబలి అని నేను కొన్ని డివైజెస్ వాడుతూ సీపీయూకి ఇన్‌స్ట్రక్షన్ లేదా కంప్యూటర్‌కి ఇన్‌స్ట్రక్షన్ ఇస్తున్నాను. ఆ ఇన్‌స్ట్రక్షన్ నేను ఏదైతే టైప్ చేసినో వాటిని తీసుకొని నాకు కావాల్సిన నేనేదైతే అడిగిందో దాన్నే మళ్ళీ నాకు కంప్యూటర్ అనేది ప్రొవైడ్ చేస్తది. యూజర్ అంటే ఎవరైతే కంప్యూటర్‌ని వాడుతున్నాడో తననే యూజర్ అంటాం. యూజర్‌కి కావాల్సిన ఇన్ఫర్మేషన్‌ని యూజర్ ఇచ్చే ఇన్‌స్ట్రక్షన్ తీసుకొని మళ్ళీ తనకే ఆ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడాన్ని కంప్యూటర్ అంటాం. సో, కంప్యూటర్ ఈజ్ ఎలక్ట్రానిక్ డివైస్. ఇట్స్ టేక్ ద ఇన్‌స్ట్రక్షన్ ఫ్రమ్ ది యూజర్ అండ్ గివ్ ద రిక్వైర్డ్ అవుట్‌పుట్ ఆఫ్టర్ ప్రాసెసింగ్. సో, ఇలా మీరు డెఫినిషన్ అనేది చెప్పొచ్చు. సో, మరిప్పుడు కంప్యూటర్‌లో ఎన్ని రకాలుంటాయి? సో, ఇప్పుడు మీరు చూస్తున్న కంప్యూటర్స్ వేరు, ఇంతకు ముందున్న కంప్యూటర్స్ వేరు. సో, ఇక్కడికొచ్చిన తర్వాత మీకు టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్‌లో మ్యాక్రో కంప్యూటర్స్, మినీ కంప్యూటర్స్, పర్సనల్ కంప్యూటర్స్, సూపర్ కంప్యూటర్స్, ల్యాప్‌టాప్స్ అండ్ టాబ్లెట్స్. సో, మీకు ఇప్పుడున్న జనరేషన్‌లో మీరు చూస్తుంది ల్యాప్‌టాప్స్ అండ్ పర్సనల్ కంప్యూటర్స్ అండ్ ట్యాబ్. ఈ 3 టైప్స్ అయితే మీరు ఇప్పుడు ఉన్న జనరేషన్‌లో చూసారు. ఈ మైక్రో గాని, మినీ గాని, సూపర్ కంప్యూటర్స్ కానీ మాక్సిమం మీరు చూడలేదని అనుకుంటున్నాను. సో, సూపర్ కంప్యూటర్స్ ఎక్కడ వాడతారు అంటే మీకు క్లౌడ్ గాని లేదా సర్వర్స్ అని కొన్ని వింటూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, మనము హాట్‌స్టార్ గాని, నెట్‌ఫ్లిక్స్ అని వాడుతా ఉన్నప్పుడు సర్వర్ ఇష్యూస్ వస్తున్నాయంటారు జనరల్‌గా మీరు వినే ఉంటారు. సో, సర్వర్ అంటే ఏం లేదు. ఒక ప్లేస్‌లో చాలా ఇది ఇక్కడ మీకు కనబడుతుంది కదా! సూపర్ కంప్యూటర్స్‌లో అవన్నీ సీపీయూలే. అక్కడ డాటా స్టోర్ అవుతే మనం సర్వర్ ద్వారా యాక్సెస్ చేస్తాము. సో, అదంతా సెకండరీ. ఫస్ట్ అయితే చూడండి ఇక్కడ టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్. సో, మైక్రో, మినీ, పర్సనల్, సూపర్ కంప్యూటర్, ల్యాప్‌టాప్స్ అండ్ టాబ్లెట్. మనం ఇప్పుడైతే ఎక్కువగా పీసీ అంటే పర్సనల్ కంప్యూటర్, ల్యాప్‌టాప్స్, టాబ్లెట్స్ అనేది ఎక్కువగా మీరు చూసుంటారు. ప్రెజెంట్ వాడుతున్నారు. నెక్స్ట్ కంప్యూటర్ ఎలా పనిచేస్తది అనుకున్నాం మనము? ఇన్‌పుట్ డివైజెస్ ద్వారా ఇన్‌స్ట్రక్షన్ తీసుకొని, వాటిని సీపీయూలో ప్రాసెస్ చేసి, మళ్ళీ అదే యూజర్‌కి అవుట్‌పుట్ ఇవ్వడం కంప్యూటర్ అనుకున్నాం. సో, ఇప్పుడు ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడానికి కంప్యూటర్‌కి కంప్యూటర్‌లో మెయిన్ పార్ట్ వచ్చేసి సీపీయూ. ఈ సీపీయూకి ఏదైతే ఇన్‌స్ట్రక్షన్ తీసుకెళ్తదో అది ఇన్‌పుట్ డివైస్ అవుతది. అదే సీపీయూ నుంచి ఇన్ఫర్మేషన్ ఔట్ సైడ్ తీసుకొస్తదో అదే అవుట్‌పుట్ డివైస్ అవుతది. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను. ఇప్పుడు నాకు డెస్క్‌టాప్ పైన ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే నాకేం చేయాలి? డెస్క్‌టాప్ పైన క్రియేట్ చేయాలంటే నేను ఖచ్చితంగా ఒక డివైజెస్ కావాలి నాకు. అంటే ఒక మౌస్ ఉంటేనే మౌస్ పైన నేను రైట్ క్లిక్ ఇచ్చేసి, న్యూ పైన క్లిక్ చేసి, ఫోల్డర్ పైన క్లిక్ చేస్తేనే అక్కడ ఫోల్డర్ క్రియేట్ అవుతది. అక్కడ ఫోల్డర్ క్రియేట్ అవ్వడం అనేది నా రిక్వైర్మెంట్. సో, ఆ రిక్వైర్మెంట్ ఫుల్‌ఫిల్ చేయాలి అంటే, నేను నా కంప్యూటర్‌కి, నా ల్యాప్‌టాప్‌కి మౌస్ ద్వారా ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చాను. అంటే ఏంటి? రైట్ క్లిక్ చేయగానే కొన్ని ఆప్షన్స్ రావాలి. లెఫ్ట్ క్లిక్ చేయగానే మీరు సెలెక్ట్ జేసుకోవాలి. నేమ్ పైన క్లిక్ చేయగానే నేమ్ టైప్ చేయాలి. ఇప్పుడు ఫోల్డర్ పైన నేను సురేష్ అని టైప్ చేయాలి. సురేష్ అని టైప్ చేయాలి అంటే నాకేం కావాలి? డైరెక్ట్ టైప్ అవ్వమంటే అవ్వదు. ఖచ్చితంగా ల్యాప్‌టాప్ గాని, డెస్క్‌టాప్ గాని కీబోర్డ్ ఉంటేనే మీరక్కడ సురేష్ అని లేదా మై పర్సనల్ ఫోల్డర్ అని టైప్ చేయడానికి పాసిబిలిటీ ఉంటది. అంటే మీరేం చేస్తున్నారు? ఆ ఫోల్డర్‌కి అక్కడ సురేష్ అనే నేమ్ రావాలని, సంథింగ్ నేమ్ రావాలని మీరు కీబోర్డ్ ద్వారా కంప్యూటర్‌కి ఇన్‌స్ట్రక్షన్ ఇస్తున్నారు. సో, ఇలా ఏ డివైజెస్ అయితే ఇన్‌స్ట్రక్షన్ కంప్యూటర్‌కి ఇవ్వడానికి ఉపయోగపడతాయో వాటిని మీరు ఇన్‌పుట్ డివైస్ అనొచ్చు. రైట్. నేను ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చాను. హాయ్ అని చెప్పాను. హాయ్ అని టైప్ చేసింది. హెచ్ అని నేను టైప్ చేశానని ఆ ఇన్‌స్ట్రక్షన్‌ని సీపీయూలో కొన్ని పార్ట్స్ ఉంటాయి. అందులో ప్రాసెసర్ తీసుకొని దాన్ని అనలైజ్ చేసి నేను ఏదైతే ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చానో ఆ ఇన్‌స్ట్రక్షన్ అనలైజ్ చేసి మళ్ళీ నాకు అవుట్‌పుట్ అనేది చూయిస్తది. సో, గుర్తుపెట్టుకోండి. ఇన్‌పుట్, అవుట్‌పుట్ డివైస్ లేకుండా ఏ టెక్నాలజీ రన్ అవ్వదు. ఇన్‌పుట్ డివైస్ అంటే ఏంటి అంటే, మనము ఇన్‌స్ట్రక్షన్ ఇస్తాము.
మనం ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్ ప్రాసెస్ చేసి ఏదైతే మనం అడిగామో అదే సేమ్ ఇన్ఫర్మేషన్‌ని అవుట్‌పుట్ డివైస్ ద్వారా మనం తీసుకుంటాం. సో, అంటే ఇన్‌పుట్, అవుట్‌పుట్ డివైస్ లేకుండా టెక్నాలజీ రన్ అవ్వదు. సో, ఇప్పుడున్న దాంట్లో రన్ అవుతాయి. ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. ఓన్ థింకింగ్. ఓకే. ఓన్ థింకింగ్ అనేది ఉన్నప్పుడు టెక్నాలజీ మనము ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వకపోయినా రన్ అవుతది. కానీ జనరల్‌గా అయితే ఇన్‌పుట్, అవుట్‌పుట్ డివైస్ లేకుండా ఏ టెక్నాలజీ రన్ అవ్వదు. సో, నెక్స్ట్ అసలు చూద్దాం. ఇన్‌పుట్ డివైస్ ఏముంటాయి? ఓకే. నిజంగా వాటిని ఇన్‌పుట్ డివైస్ అనడానికి కారణం ఏంటి? అవుట్‌పుట్ డివైస్ అంటే ఏంటి? అవి ఎలా ఉంటాయో చూద్దాం. ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డివైస్. కంప్లీట్‌గా ఫస్ట్ మనకి 3 టైప్స్ ఆఫ్ డివైస్ ఉంటాయి. ఓన్లీ ఇన్‌పుట్, అవుట్‌పుటే కాదు స్టోరేజ్ డివైస్ కూడా ఉంటాయి. ఇన్‌పుట్ డివైస్ ఏమో ఏం చేస్తాయంటే ఇన్ఫర్మేషన్‌ని కంప్యూటర్ ఇవ్వడానికి ఉపయోగపడతవి. అవుట్‌పుట్ డివైస్ ఏమో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కంప్యూటర్ నుంచి బయటికి రావడానికి ఉపయోగపడతవి. స్టోరేజ్ డివైజెస్. స్టోరేజ్ డివైస్ ఏంటి అంటే డేటాని స్టోర్ చేసుకోవడానికి ఉపయోగించే డివైజెస్‌ని స్టోరేజ్ డివైస్ అంటాం. మన ఫోన్‌లో అయితే ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటది కదా! మెమరీ, సీడీ సంథింగ్ సంథింగ్ ఉన్నాయి కదా! అవి డివైస్ అని అంటాం వాటిని కూడా. సో, ఇన్‌పుట్, అవుట్‌పుట్, స్టోరేజ్ డివైస్ అని 3 టైప్స్ ఆఫ్ డివైస్ ఉంటాయి. ఇప్పుడు ఇన్‌పుట్ డివైస్ ఏంటివి? అవుట్‌పుట్ డివైస్ ఏంటి? స్టోరేజ్ డివైస్ చూద్దాం. సో, ఇక్కడ చూడండి. ఇన్‌పుట్ డివైస్ ఏం చేస్తాయి అంటే, ఇన్‌పుట్ డివైసెస్ హెల్ప్ అస్ టు గివ్ ఇన్‌స్ట్రక్షన్ టు ద కంప్యూటర్. ఇన్‌పుట్ డివైసెస్ అనేది ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడానికి కంప్యూటర్‌కి ఇన్‌స్ట్రక్షన్ ఇవ్వడానికి ఉపయోగిస్తాం. ఓకే. సో, ఇక్కడ మనకి కీబోర్డ్, మౌస్, స్కానర్, జాయ్‌స్టిక్స్, టచ్ ప్యాడ్, బార్‌కోడ్ రీడర్. ఇక్కడ ఉన్న ఈ 6 డివైసెస్ ద్వారా మనము కంప్యూటర్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటామా? లేదా కంప్యూటర్‌కి ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడానికి ఉపయోగపడతాయా చూడండి. కీబోర్డ్ ఉంది. కీబోర్డ్ ద్వారా నాకు ఎలాంటి ఉపయోగం ఉంటదంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా టైప్ జేయాలి అనుకోండి. ఏదైనా టెక్స్ట్ టైప్ చేయాలి, ఏదైనా పారాగ్రాఫ్ రాయాలి, ఏదో ఒక నోట్స్ రాయాలి. నోట్స్ రాయాలంటే వితౌట్ కీబోర్డ్ అయితే చేయరు. కీబోర్డ్ లేకుండా మీరు హాయ్ అని టైప్ చేయలేరు. సో, కాబట్టి కీబోర్డ్ ఏం చేస్తుందంటే, నాకు హాయ్ అని టైప్ అవ్వాల్సింది కీబోర్డ్‌లో ఉన్న హెచ్ఏఐ పైన టైప్ చేస్తే, సిస్టమ్‌లో నాకు హెచ్ఏఐ అని కనబడుతుంది. మరి నేను హెచ్ఏఐ అని టైప్ చేశాను. దేని ద్వారా టైప్ చేశాను? డైరెక్ట్ స్క్రీన్ మీద అయితే హెచ్ఏఐ రమ్మని రాలేదు కదా! సో, కీబోర్డ్ వాడుతూ నేను టైప్ చేశాను. అంటే కీబోర్డ్‌కి నేను ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చాను. సో, నాకు ఇది టైప్ చేయాలి. ఇది నేను టైప్ చేసింది అక్కడ రావాలి అని కీబోర్డ్‌కి ఇన్‌స్ట్రక్షన్ ఇస్తే, ఆ కీబోర్డ్ ఏం చేసిందంటే, నేను ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్‌ని కంప్యూటర్‌కి పంపించింది. అర్థమవుతుందా? సో, ఏ డివైజెస్ అయితే మనమిచ్చే ఇన్‌స్ట్రక్షన్‌ని కంప్యూటర్‌కి అందజేస్తాయో వాటినే మీరు ఇన్‌పుట్ డివైస్ అనొచ్చు. నెక్స్ట్ మౌస్ ఉంది. ఓకే. మౌస్ అంటే యూజ్ ఏంటి మౌస్ యొక్క యూజ్? ఈ మౌస్ వలన మనకేమన్నా కంప్యూటర్ నుంచి డాక్యుమెంట్ బయటకొస్తుందా? సౌండ్ ఏమన్నా వస్తుందా? లేదా మౌస్ ద్వారానే మనం ఏదైనా ఇన్‌స్ట్రక్షన్ ఇస్తున్నామా? సో, మౌస్ యొక్క యూజ్ ఏంటి అంటే, మనకేదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎడిటింగ్ చేసేటప్పుడు గానీ, లేదా ఏదైనా ఫోల్డర్‌ని మూవ్ చేసేటప్పుడు గానీ, కాపీ చేసేటప్పుడు గానీ, మౌస్ లేకుండా మనం వాడలేము. యూజ్ చేయలేము. మౌస్ అనేది ఏంటి అంటే, నాకు కావాల్సిన ఇన్‌స్ట్రక్షన్ ఓకే. నాకు కావాల్సిన ఇన్‌స్ట్రక్షన్ అది మౌస్ ద్వారా నేను కంప్యూటర్‌కి ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ దాని తర్వాత స్కానర్. స్కానర్ గూడా ఏం చేస్తది? డాక్యుమెంట్స్ ఓకే. మన దగ్గరున్న ఫిజికల్‌గా ఉన్న డాక్యుమెంట్స్‌ని డిజిటల్‌గా మనము చూడాలి అంటే, స్కానర్‌లో మీరు ఆ డాక్యుమెంట్ ఇన్సర్ట్ చేసిన తర్వాత, ఆ స్కానర్ ఏం చేస్తదంటే, మన దగ్గర హార్డ్ కాపీని సాఫ్ట్ కాపీగా కన్వర్ట్ చేస్తది. అంటే మన దగ్గర మన హ్యాండ్‌లో ఉన్న డాక్యుమెంట్‌ని డిజిటల్‌గా మన స్క్రీన్ పైన కనబడాలి అంటే, స్కానర్ లేకుండా అది పాసిబిలిటీ అవ్వదు. సో, స్కానర్ కూడా మన ఇన్ఫర్మేషన్ కంప్యూటర్‌లోకి తీసుకెళ్తది గానీ, కంప్యూటర్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్‌ని స్కానర్ ద్వారా మనం రిటర్న్ తీసుకోలేం. సో, స్కానర్ గూడా ఒక ఇన్‌పుట్ డివైసే. నెక్స్ట్ జాయ్‌స్టిక్. ఓకే. జాయ్‌స్టిక్ యొక్క యూజ్ ఏంటి? ఓకే. మీరు జనరల్‌గా గేమ్స్ ఆడుతూ ఉంటారు. వీడియో గేమ్స్ ఆడేటప్పుడు జాయ్‌స్టిక్స్ అనేది మ్యాండేటరీ. ఈ జాయ్‌స్టిక్ ద్వారా నాకేమైనా సౌండ్ బయటకొస్తదా? పోనీ ఏదైనా వీడియో కనబడతదా? జాయ్‌స్టిక్ యొక్క యూజ్ ఏంటి అంటే గేమ్ ఆడేటప్పుడు లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్ మూవ్ అవ్వాలి. జంప్ చేయాలి. ఓకే. ఇవన్నీ నా ఇన్‌స్ట్రక్షన్స్. లెఫ్ట్ అన్నప్పుడు లెఫ్ట్ మూవ్ అవ్వాలి. రైట్ అన్నప్పుడు రైట్ మూవ్ అవ్వాలి. ఇది నా ఇన్‌స్ట్రక్షన్. ఈ ఇన్‌స్ట్రక్షన్‌ని నేను కంప్యూటర్‌కి దేని ద్వారా ఇస్తున్నాను? జాయ్‌స్టిక్స్. సో, జాయ్‌స్టిక్ గూడా మీరు ఇన్‌పుట్ డివైస్ అనొచ్చు. నెక్స్ట్ టచ్ ప్యాడ్. ఇప్పుడైతే కీబోర్డ్ ఇంతకుముందంటే మనకి ఫోన్‌లో కీప్యాడ్ ఉండేది. ఇప్పుడు కీప్యాడ్ లేదు. మొత్తం టచ్ అయిపోయింది. టచ్ కూడా ఏంటి? ఇప్పుడు నేను మనకి ఫోన్ అన్‌లాక్ చేయాలంటే పాస్వర్డ్ టైప్ చేయాలి. పాస్వర్డ్ ఎక్కడ టైప్ చేస్తున్నారు? స్క్రీన్ పైన. మీరు ఆ స్క్రీన్ పైన టచ్ చేసినప్పుడు, ఆ పాస్వర్డ్ ఏదైతే మీరు ఎంటర్ చేస్తున్నారో, ఆ పాస్వర్డ్‌ని ఫోన్ రిసీవ్ చేసుకొని మనకి అన్‌లాక్ అవుతది. అంటే ఇప్పుడు నేను ఎంటర్ చేసిన పాస్వర్డ్ ఫోన్ రిసీవ్ చేసుకోవడానికి ఏం యూజ్ అయిందంటే టచ్ ప్యాడ్.
ఈ టచ్ ప్యాడ్ కూడా మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్‌ని తీసుకుంటాయి. టచ్ ప్యాడ్ డిఫరెంట్. ఓకే. డిస్‌ప్లే డిఫరెంట్. 2 సేమ్ కాదు. ఓకే. సో, టచ్ ప్యాడ్ అనేది మన ఇన్స్ట్రక్షన్‌ని కంప్యూటర్‌కి చేరవేయడానికి ఉపయోగపడుతుంది. బార్‌కోడ్ రీడర్ కూడా. బార్‌కోడ్ రీడర్ కూడా మనకేంటి, ఈ బార్‌కోడ్ రీడర్ ఏం చేస్తది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డీమార్ట్‌కెళ్ళినప్పుడు హ్మ్. సంథింగ్ ఎక్కడైనా షాపింగ్ చేసినప్పుడు ఏమవుతది, మనకక్కడ బార్‌కోడ్ ఉంటది. ఆ బార్‌కోడ్ పైన ప్రైస్ ఉందో మనకు తెలియదు. వాడొక సంథింగ్ రెడ్ కలర్ లైట్ వస్తది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఆ బార్‌కోడ్‌లో ఏ ప్రైస్ అయితే ఉందో ఆ రీడర్ అయితే ఏం చేస్తదంటే ఆ ప్రైస్‌ని మనకు సిస్టమ్‌లో డిస్‌ప్లే చేస్తది. ఈ బార్‌కోడ్ రీడర్ కూడా ఒక ఇన్‌పుట్ డివైసే మీరు అనుకోవచ్చు. సో, ఇన్‌పుట్ డివైస్ ఏంటి అంటే ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడానికి మాత్రమే ఉపయోగిస్తాం. ఆ డివైస్‌ని మనం ఇన్‌పుట్ డివైస్ అంటాం. అందులో ఇక్కడ ఉన్నవి కీబోర్డ్, మౌస్, స్కానర్, జాయ్‌స్టిక్, టచ్ ప్యాడ్ అండ్ బార్‌కోడ్ రీడర్. నెక్స్ట్ అవుట్‌పుట్ డివైజెస్. సో, అవుట్‌పుట్ డివైస్ అంటే ఏంటి? వాటి యొక్క యూజ్ ఏంటంటే, అవుట్‌పుట్ డివైజెస్ అనేది కంప్యూటర్‌లో నుంచి ఇన్ఫర్మేషన్ యూజర్‌కి రావడానికి ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనిప్పుడు హాయ్ అని టైప్ చేశాను. హాయ్ అని టైప్ చేసింది నాకెలా కనబడుతుంది? అసలు నేను హెచ్‌ఏ అని టైప్ చేసింది మీకెలా తెలుస్తుందంటే, మానిటర్, స్క్రీన్ ద్వారా కనబడుతది. సో, ఈ స్క్రీన్ ద్వారా మన ఇన్ఫర్మేషన్ కంప్యూటర్‌కి ఇవ్వడానికి ఉపయోగపడదు కానీ, కంప్యూటర్‌లో ఏం జరుగుతుందో మనం చూడొచ్చు. యూజర్ అనేది ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం అంటే, యూజర్‌కి అందజేయడానికి ఉపయోగపడుతది. ఫర్ ఎగ్జాంపుల్ నేను సినిమా చూడాలి. మూవీ చూడాలనుకోండి. మూవీ చూడాలంటే స్క్రీన్ లేకుండా చూడగలుగుతామా? స్క్రీన్ లేకపోయినా మూవీ రన్ అవుతది. కానీ, ఆ మూవీ రన్ అవుతుంది చూడాలి అంటే, మానిటర్ ఉంటేనే మీరు చూడగలుగుతారు. మానిటర్ ఉన్నా లేకపోయినా మూవీ అయితే రన్ అవుతది గుర్తుపెట్టుకోండి. మానిటర్ కేవలం ఏం జరుగుతుందో మనం చూడడానికి మాత్రమే. సో, అట్లాంటి డివైస్ ఏముంటాయంటే ప్రింటర్, ప్రొజెక్టర్స్, స్పీకర్స్, మానిటర్, హెడ్‌ఫోన్స్. ప్రింటర్ ద్వారా నేను ఒక వర్క్ చేయమని కంప్యూటర్‌కి చెప్పలేను. ప్రొజెక్టర్ ద్వారా ఈ వర్క్ చేయమని కంప్యూటర్‌కి చెప్పలేను. ఈ ప్రింటర్ ఏం చేస్తదంటే, నేను రెడీ చేసిన డాక్యుమెంట్ ఏదైతే ఉందో, నేను రెడీ చేసిన డాక్యుమెంట్ నా చేతిలోకి రావడానికి ప్రింటర్ అనేది ఉపయోగపడుతది. ప్రింటర్ ద్వారా నేను కంప్యూటర్‌లో నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి నాకు ఉపయోగపడుతది కాబట్టి, ప్రింటర్ మనకు అవుట్‌పుట్ డివైస్ అవుతది. ప్రొజెక్టర్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రొజెక్టర్ ద్వారా మనం ఏమన్నా టైప్ చేయొచ్చా? ప్రొజెక్టర్ ద్వారా ఏమన్నా కంప్యూటర్‌కి ఇన్‌స్ట్రక్షన్ ఇవ్వచ్చా? ప్రొజెక్టర్ ఏంటి అంటే కంప్యూటర్‌లో ఉండే ఏదైనా వీడియో కానీ, ఔట్ సైడ్ అనేది కొంచెం పెద్దగా కనబడడానికి ఉపయోగపడుతుంది. సో, ప్రొజెక్టర్ కూడా కంప్యూటర్‌లో నుంచి ఇన్ఫర్మేషన్ యూజర్‌కి ఇవ్వడానికి ఉపయోగిస్తాం కాబట్టి, ప్రొజెక్టర్ కూడా అవుట్‌పుట్ డివైసే. స్పీకర్స్. స్పీకర్స్ ద్వారా గూడా కంప్యూటర్‌లో ప్లే అవుతున్న సౌండ్ మనకి ఔట్ సైడ్ రావాలి అంటే స్పీకర్స్ లేకుండా మీరు సౌండ్ అనేది ఔట్ సైడ్ తీసుకురాలేరు. సో, స్పీకర్ కూడా ఒక అవుట్‌పుట్ డివైస్‌గానే మనం ట్రీట్ చేయాలి. మానిటర్. ఇందాక మానిటర్ ఆర్ డిస్‌ప్లే. మానిటర్, డిస్‌ప్లే ఎందుకు అంటే, ఏం జరుగుతుందో మానిటర్ లేకుండా, డిస్‌ప్లే లేకుండా మనం చూడలేము. నెక్స్ట్ హెడ్‌ఫోన్స్ కూడా. సో, ఏ డివైసెస్ అయితే ఇన్ఫర్మేషన్‌ని కంప్యూటర్ నుంచి యూజర్‌కి తీసుకోవడానికి ఉపయోగిస్తారో, ఆ డివైస్‌ని మనం అవుట్‌పుట్ డివైస్ అంటాం. రైట్? నెక్స్ట్ స్టోరేజ్ డివైసెస్. డాటాని స్టోర్ చేసుకునే డివైసెస్‌ని స్టోరేజ్ డివైస్ అంటాం. సో, సింపుల్‌గా చెప్పాలంటే ఈ సీడీ, డీవీడీ, ఫ్లాపీ డిస్క్, మెమరీ, పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్, ర్యామ్ ఇవన్నీ స్టోరేజ్ డివైసే. సీడీ, డీవీడీ ఎందుకు వాడతాం? ఇంతకుముందు మూవీ చూడాలంటే ఖచ్చితంగా సీడీ, డీవీడీ లేకుండా మనం చూడలేం. అవునా కదా! ఆ సీడీలో ఏముంటదంటే మీరు తీసుకున్న మూవీ అక్కడ స్టోర్ అయి ఉంటది. మూవీ అవ్వచ్చు, ఫోటో అవ్వచ్చు, ఓకే. టెక్స్ట్ అవ్వచ్చు, డాక్యుమెంట్స్ అవ్వచ్చు ఏదైనా గూడా. ఓకే. సో, ఏ డివైస్‌లో అయితే మీరు డాటాని స్టోర్ చేస్తున్నారో, ఆ డివైస్‌ని డివైస్ అంటే వస్తువులాగా ట్రీట్ చేయండి. ఓకే. సీడీ, డీవీడీ, ఫ్లాపీ డిస్క్, మెమరీ కార్డ్, పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్, ర్యామ్ ఇవన్నీ డాటాని స్టోర్ చేసుకునే డివైసెసే. ఓకే. ర్యామ్ మీకు ర్యామ్ అంటే మీకు చెప్తాను తర్వాత. హార్డ్ డిస్క్ ఎలా ఉంటది, పెన్ డ్రైవ్ ఓకే. పెన్ డ్రైవ్ అయితే మీకు తెలిసిందే. పెన్ డ్రైవ్, మెమరీ, ఫ్లాపీ డిస్క్, సీడీ, డీవీడీ మీకు తెలిసినవే. సో, ఇవి కంప్యూటర్‌లో ఉండే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డివైసెస్. ఓకే. మళ్ళీ ఒకసారి చూడండి. కంప్యూటర్ ఈస్ ఎలక్ట్రానిక్ డివైస్. ఓకే. ఇట్ టేక్ ద ఇన్‌స్ట్రక్షన్ ఫ్రమ్ ద యూజర్ అండ్ గివ్ ద రిక్వైర్డ్ అవుట్‌పుట్ ఆఫ్టర్ ప్రాసెసింగ్. సో, ఇన్‌స్ట్రక్షన్స్ అనేది కంప్యూటర్ ఇన్‌పుట్ డివైస్ ద్వారా తీసుకొని, మళ్ళీ యూజర్‌కి కావాల్సిన ఇన్ఫర్మేషన్‌ని అవుట్‌పుట్ డివైస్ ద్వారా ఇవ్వడాన్నే కంప్యూటర్ అంటాం. రైట్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్. నెక్స్ట్ కంప్యూటర్ ఎలా పనిచేస్తది? ఇన్‌పుట్ డివైస్ ద్వారా ఇన్‌స్ట్రక్షన్ తీసుకుంటది. అవుట్‌పుట్ డివైస్ ద్వారా ఇన్ఫర్మేషన్ మళ్ళీ యూజర్‌కి ఇస్తది. నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డివైస్. ఇన్‌పుట్ డివైస్, అవుట్‌పుట్ డివైసెస్, స్టోరేజ్ డివైస్.
సో ఇన్పుట్ డివైస్ ఏం చేస్తాయి, ఇన్స్ట్రక్షన్ని కంప్యూటర్కి ఇవ్వడానికి యూజ్ చేస్తాం. సో ఈ కీబోర్డ్, మౌస్, స్కానర్, జాయిస్టిక్, టచ్ ప్యాడ్, బార్ కోడ్ అనేటివి ఇన్పుట్ డివైజెస్. నెక్స్ట్ అవుట్పుట్ డివైస్ ఏం చేస్తాయి, ఇన్ఫర్మేషన్ని కంప్యూటర్ నుంచి యూజర్ తీసుకోవడానికి యూజ్ చేస్తారు. సో ప్రింటర్, ప్రొజెక్టర్, స్పీకర్, మానిటర్, హెడ్ ఫోన్స్ అవుట్పుట్ డివైస్. డాటాని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసే డివైజెస్ని స్టోరేజ్ డివైస్ అంటాం. నెక్స్ట్ క్లాస్లో సాఫ్ట్వేర్ అంటే ఏంటి, హార్డ్వేర్ అంటే ఏంటి, ఓకే, టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్, నెక్స్ట్ దాని తర్వాత సిపిలో ఏమేం పార్ట్స్ ఉంటాయి. సో ఈ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.